యేసు ప్రభువు మాదిరి ప్రార్థన శిష్యులకు ఉపదేశించాడు. అందులో ఆయన ఏం చెప్పాడు? పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నీ చిత్తము నెరవేరునుగాక. నా ప్రియ సోదరీ సోదరులారా, మీరు వేటి కోసం వెతుకుతున్నారు? పెళ్లి సంబంధాలా? ఉద్యోగమా? ఇల్లా? మంచి స్నేహితాలా? ఆస్తిపాస్తులా? అది పరలోకంలో దేవుని చిత్తమై ఉండాలి. అదే నీ నిర్ణయమై ఉండాలి. అక్కడ విడుదలైతే ఇక్కడ నీవు దానిని విడుదల చెయ్యాలి. అక్కడ బంధించబడి ఉంటే నీవు దానిని ఇక్కడ బంధించాలి. ఈ లోకంలో అనేకమైన వస్తువులు, వ్యక్తులు ఉన్నప్పుడు అందులో ఏది దైవ నిర్ణయమో తెలుసుకోవాలంటే మన తెలివితేటలు, మన జ్ఞానం పనిచెయ్యవు. దేవుడు నడిపించాల్సిందే. ఎక్కువ ప్రార్థిస్తే దైవ నిర్ణయం, నీ నిర్ణయం ఒకటే అవుతాయి.